హలో ఎవ్రీవన్. వారానికి ఒక్కసారైనా పిల్లలకి తప్పకుండా చేయాల్సిన రెసిపీ ఏంటంటే పులిహార అండి. అది కూడా నిమ్మకాయ పులిహార. లెమన్లో వైటమిన్ సి ఉంటుంది. వైటమిన్ సి పిల్లల్లో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరైతే మీ పిల్లలకి పులిహార అనేది వారానికి ఒక్కసారైనా చేసి పెట్టండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. మీలో ఎంతమందికి పచ్చిమిర్చితో పులిహార తినమంటే ఇష్టం? చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్కను కూడా తురుముకోవాలన్నమాట. ఈ క్యారెట్, అల్లం తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్, అల్లం తురుముని ఎక్కువ డీప్ ఫ్రై అనేది చేయకండి, టేస్ట్ మారిపోతుంది. జస్ట్ పచ్చివాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసి 1 మినిట్ అలాగా తిప్పుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత ఏదైతే ముందుగా మనం రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ రైస్లో ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహార రెడీ.